కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వినయ్. కరీంనగర్ స్మార్ట్ సిటీ, ఇందులో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాము. కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల్లో వాళ్లకు ఏ నాయకుడు అయితే అందుబాటులో ఉన్నాడో, అసలు ప్రజలు ఇప్పుడు ఎవరిని ఎంచుకొని ఎంపీగా గెలిపించుకోవాలనుకుంటున్నారో ఇక్కడున్న ప్రజల్ని అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది ప్రజలకైతే ఒక అపోహలు ఉంటాయి. సో తన సమస్యలు పరిష్కరించే నాయకుడు తనకు కావాలి అని చెప్పేసి ఈ టైంలోనే, అసలు ఎలక్షన్ టైంలోనే వారిని అయితే ఎంచుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడైతే కీలకం అన్నమాట. ప్రతి పార్టీకి ఈ ఎలక్షన్స్లో ప్రజల ఓట్లు అయితే చాలా కీలకం. ఒకసారి ప్రజల నాడి ఏంటో, ఒకసారి వాళ్ళకు కావాల్సిన నాయకుడు ఎవరో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, రండి. సో ప్రస్తుతం మనతోనైతే ఇక్కడ జనాలు అయితే ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే, మీ పేరు? కిషోర్ కుమార్. సార్ ఎక్కడి నుంచి? కరీంనగర్ లోకల్. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఎవరైతే గెలిస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? బీజేపీ, అక్కడ మోడీ, ఇక్కడ బండి, అంతే. సో అభివృద్ధి పనుల్లో మీరు సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటి? బండి సంజయ్ గారికి సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటి? బండి సంజయ్ గారు అంటే దానికి చాలా ఉన్నాయి, ఇంకా డిస్కస్ చేయడానికి చాలా టైం ఉంది. కానీ కాకపోతే ఏంటంటే సెంటర్లో బీజేపీ ఉంటే నేషన్ వి ఫీల్ మోర్ సెక్యూర్ వెన్ కంపేర్ టు అదర్ పార్టీస్. సెంటర్లో బీజేపీ ఉంటే మేము చాలా సెక్యూర్గా ఫీల్ అవుతాం. లైక్ ఆర్టికల్ 370 అబోలిషన్ కానీ, సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఏంటంటే జనాలకు ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉంది. మన ఇండియాలో కొంచెం సెక్యూర్గా ఉన్నాము. ఇప్పుడు చూడండి, వేరే గవర్నమెంట్ ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తే బాగుండదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా, ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్గా ఏ క్యాండిడేట్ అయితే ఎంపీ ఎలక్షన్కు నిలబడ్డారో వాళ్ళు గతంలో ఏం చేశారు, వాళ్ళ పనితీరును చూసి ప్రజలకు విన్నవించుకున్నది ఏంటంటే వాళ్ళ పనితీరును చూసి ఓటేయాలని ఒకటి. రెండోది, కొత్తగా నిలబడ్డ వాళ్ళైనా కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వాగ్దానాలు ఏంది, వాళ్ళు చేసే పనిని బట్టి క్యాండిడేట్ని చూసి ఓటేయాలని కోరుకుంటున్నాం. మీరైతే ప్రజలుగా ఇక్కడైతే ఒక ఓటు హక్కు మీకు కలిగి ఉంది కదా, మీరైతే ఎవరికైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అదే నేను అనేది ఏంటి అంటే, ఓటు హక్కు వినియోగించుకునే ముందు క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది అది చూసి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అన్న మీ పేరు? రాజేందర్. ఎక్కడి నుంచి అన్న? కరీంనగర్ నుంచి. కరీంనగర్లో ఎంపీ ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా, సో ఏ లీడర్ అయితే మీకు కావాలనుకుంటున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడున్న పథకాలు వాటిని, రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కానీ, తర్వాత మహిళలకు 2500 పింఛన్ కానీ, తర్వాత బోనస్ 500 కానీ, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్నీ అమలు చేస్తారు. అది మాకు నమ్మకం ఉంది. నమస్తే, మీ పేరు సార్? మల్లారెడ్డి. ఎక్కడి నుంచి సార్? కరీంనగర్. సో ఎంపీ ఎలక్షన్స్ అయితే ముందు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో మీకు ఎవరైతే కావాలనుకుంటున్నారు, ఎంపీగా గెలవాలనుకుంటున్నారు? బండి సంజయ్ కుమార్. సో ఎందుకని? అక్కడ మోడీ భారతదేశం కాకుండా ఇతర దేశాలలో కూడా మంచి పేరుంది, మంచి డెవలప్మెంట్ ఉన్నది. కాంగ్రెస్ 70 ఏళ్ళ పాలన ఏం చేసింది, 10 ఏళ్ళ పాలనే చేయించింది కదా మోడీ. అందుకోసమే బీజేపీ రావాలని గ్రామీణ ప్రజలు కోరుకుంటున్నారు. వ్యవసాయం చేసే వాళ్ళు కూడా బీజేపీ రావాలని కోరుకుంటారు. సో అభివృద్ధి పనుల్లో ఏం చేస్తుంటారు? ప్రతి ఒక్క అభివృద్ధి స్టేట్ గవర్నమెంట్ దానికి కేంద్రం నిధులు ఇస్తుంది కదా. ఇది చెప్పేటోళ్ళు లేకపోతలేదు, చెప్పేటోళ్ళు ఉంటే ఇంకా వేరే సునామీ ఉంటుంది. ఇప్పటికి కూడా 10+ వస్తాయి. మన తెలంగాణలో 10+ సీట్లు వస్తున్నాయి. 10 కరీంనగర్లో బండి సంజయ్ రైల్వే బ్రిడ్జ్ చేసిండు, వేరే ఒక కారిడార్ రోడ్స్ గురించి చేసినాయి, బాగున్నాయి. కానీ కార్యకర్తలు చెప్పలేక కొందరికి తెలియదు కదా, కానీ చాలా చేసిండు సంజయ్ కుమార్, బాగానే చేసిండు. సార్ మీ పేరు? రాజు. సార్ ఎక్కడి నుంచి? భాగ్యనగర్. సో ఎవరైతే గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము కూడా బండి సంజయ్ అనుకుంటున్నాం.
లాస్ట్ 10 ఇయర్స్లల్లా రోడ్లు, నౌకా నిర్మాణాలు, పోర్ట్లు ఏదైనా మోడీ అభివృద్ధి చేసిండు. 70 సంవత్సరాల పాలన చూడండి, లాస్ట్ 10 ఇయర్స్ చూడండి. బుల్లెట్ ట్రైన్ అసలు కళలో కూడా ఊహించలే బుల్లెట్ ట్రైన్. అట్లాంటిది ఎంత వేగవంతంగా వస్తున్నాయి. ఇంకా ముందు ముందు రావాలంటే మోడీ ఉంటేనే. ఇప్పుడు మేము ఇక్కడ బండి సంజయ్ అని చూడట్లేదు, మోడీనే చూస్తున్నాం. మోడీ అయితేనే అభివృద్ధి వస్తాయి, ఇండియా తొందరగా డెవలప్ అవుతుంది. ఐక్యరాజ్య సమితిలో కూడా మోడీ ఉంటేనే ఫైట్ చేయగలుగుతాడు. అంటే సభ్యత్వం రావచ్చు దానికోసం. సో చాలామంది ప్రజలైతే అనుకుంటారు కదా, బండి సంజయ్ ఏం చేశాడు కరీంనగర్కి అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. సంజయ్ గారు చేసిన పనులేంటి? చాలా ఉన్నాయి. ఒకటేది ప్రతిదీ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు అంటే మేమే చేసినాం అభివృద్ధి అంటున్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధిని చూడండి లాస్ట్ 5 ఇయర్స్. ఇప్పుడు బండి సంజయ్ చేసిన అభివృద్ధి చూడండి, మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. కరీంనగర్ ఇంత డెవలప్ అయ్యి రోడ్లు ఇవన్నీ, ఆ రైల్వే ట్రాక్ కాడికి పోతే గంటలు జామ్ అవుతుండే. అది జాతీయ రహదారులు చూడండి ఎంత వేగవంతంగా. ఇక మీరు హుజరాబాద్ కొంచెం కరీంనగర్ సిటీ దాటండి, మీకు అవపడుతుంది వేగవంతంగా. రోడ్లు ఎంత ఫాస్ట్గా అయినాయి. టెండర్లు ఎప్పుడో అయినాయి, 10 ఏళ్ళు పట్టింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. జాతీయ రహదారి అభివృద్ధి లేదు. మేము తెచ్చినాం అంటారు. కేంద్రం నిధులు ఇచ్చినా కానీ, భారతమాలలో నిధులు ఇచ్చినా కానీ వీళ్ళు కనీసం రోడ్డు వాళ్ళకి జాతీయ రహదారులకు రోడ్డు ఇవ్వలేకపోయారు. ఇటు దిక్కు ఏమన్నా అంటే ఇటు దిక్కు వాటర్ ఉంది అంటారు, పైప్ లైన్ ఉంది అంటారు, అటు దిక్కు రైతులు ఇయ్యరు. అట్లా 10 ఏళ్ళు ఆపిరు జాతీయ రహదారిని. అదే మరి ఇప్పుడు వేగవంతంగా ఇప్పుడు అయిందా కాలేదా జాతీయ రహదారి? మీరు కరీంనగర్ సిటీ దాటితే మీకు కనబడుతుంది అభివృద్ధి. కరీంనగర్ సిటీలో ఉండే అభివృద్ధి అంటే చాలా వేగంగా. గ్రామీణ రోడ్లు పోయి చూడండి మీకు కనబడతాయి. ఒక ఇంత పెద్ద బుక్లెటే ఇచ్చిండు బండి సంజయ్ చేసిన అభివృద్ధి, అందులో చూడండి మీకే కనబడుతుంది. నా పేరు సతీష్, నేను బీఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ స్టూడెంట్ ఆర్గనైజేషన్. నేను వచ్చేసి విద్యానగర్లో ఉంటా. సో ఎవరైతే ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఎవరంటే ప్రజాక్షేత్రం నుండి ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఏదో మీది కాకుండా పైన చూడడం కాకుండా, సమస్య ఉన్నప్పుడే కాకుండా సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, సమస్య ఎందుకు వస్తుంది, ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది నాయకులు వస్తారు, ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రతిదీ ఎప్పుడు మేము డెవలప్మెంట్ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అనకుండా చేసి చూపెట్టి ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజల్ని ఓట్లు అడుగు అన్ని విధాలుగా బాగుంటుంది. అంటే అర్థం కావట్లేదు, మీరు అసలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఒకసారి వాళ్ళ పేర్లు చెప్పగలరా? నేను సపోర్ట్ చేస్తాను అనేది అది పెద్ద మొత్తం చెప్పాలంటే అది పెద్ద అదవుతుంది. అంత గుర్తింపు లేని క్యాండిడేట్ ఏం కాదు. అయితే ఇక ప్రజలేం మెజారిటీ ఎటు ఉంటే అదే వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఇక దానికి మేము కామెంట్ చేసేది ఏం లేదు. ఓకే, నమస్తే అన్న, మీ పేరు? స్వామి. ఎక్కడి నుంచి అన్న? సీతారాంపూర్లో ఉంటా. సో ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? స్టేట్ గవర్నమెంట్ అంటే మనకు ఇంతకుముందు 10 సంవత్సరాల పాలనలో కొంచెం టీఆర్ఎస్ మీద విరక్తి ఒకటి కాంగ్రెస్ వచ్చింది. సెంట్రల్లో మొత్తం బీజేపీ ఉండాలి పర్ఫెక్ట్. ఎందుకంటే మోడీ పరిపాలన బెస్ట్. లాస్ట్ 60 ఇయర్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని ఎన్నో చేశారు మోడీ గారు. మోడీ గారి నాయకత్వం మెయిన్. ఇంకా బండి సంజయ్ గారి కన్నా అందులో బండి సంజయ్ వెరీ గుడ్. కాకపోతే మోడీ గారి నాయకత్వంలో బండి సంజయ్ నిలబడుతుంది కాబట్టి మనకు ఇక్కడ బండి సంజయ్ గారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా. సో కరీంనగర్లో చేసిన అభివృద్ధి పనులు ఏంటి? కరీంనగర్లో స్పెషల్గా అంటూ కాదు కానీ మోడీ గారు ఇప్పుడు మన దేశంలో 370 యాక్టివ్లు కానీ, ఇప్పుడు మన అయోధ్యలో రామాలయం కానీ అవన్నీ నిర్మించిండ్రు కదా. అతని కొరకైనా మనం బండి సంజయ్ని గెలిపించాలి. అది మెయిన్గా. బండి సంజయ్ చేసినవి ఉన్నాయి కొన్ని పనులు, కానీ అంతగా ఎక్కువ కాకుండా. కానీ ఎందుకంటే ఇంత టీఆర్ఎస్ ప్రభుత్వం చేయబట్టి కొంతవరకు బండి సంజయ్ని ఆపగలిగింది. డెవలపింగ్ చేస్తే ఎలా ఉంటుంది, మరి బండి సంజయ్కి ఎక్కువ పేరు వస్తే ఎలా అని టీఆర్ఎస్ ఎక్కడక్కడ అడ్డుకట్టలేసింది. బండి సంజయ్ గారిని అధ్యక్షుడిగా తీసేయడానికి కారణం మెయిన్గా టీఆర్ఎస్ వాళ్ళే. లేకుంటే అధ్యక్షుడు అనేది బండి సంజయ్ గారు ఉంటే ఇంతకుముందు అనేది ఆ సీట్లు 8 ఉండేది కాదు, ఇంకెక్కువ ఉంటుండే. ఈసారి మాత్రం 16కు గన్షాట్గా 12+ అనుకుంటున్నాం బీజేపీ. 12+ ఇట్లా అవుతే బీజేపీ నెక్స్ట్ టైం అసెంబ్లీకి చాలా బాగుంటుంది. అసెంబ్లీ అది చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అసెంబ్లీలో. ఎంపీ ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి సార్. ఇప్పుడు మీకు ఎవరైతే గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ప్రస్తుతం అయితే మోడీ బీజేపీ గవర్నమెంట్. మేము తటస్థ ఓటర్లమే. కాంగ్రెస్కి ఓట్లు వేసినాం, ఒకప్పుడు టీడీపీకి వేసినాం, టీఆర్ఎస్కి వేసినాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత దేశ పరిస్థితులను బట్టి
సమస్యలను బట్టి బీజేపీ అద్వితీయంగా అత్యద్భుతంగా ముందటికి వెళ్ళిపోతుంది డెవలప్ చేసుకుంటూ. కాబట్టి ఈసారి ఇప్పటికైతే వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. బీజేపీ చాలా చేసిండ్రు బీద ప్రజలకు కూడా వేయడానికి. ఉదాహరణకు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తాను నేను. 10 సంవత్సరాల క్రితము మనం డేటా, మొబైల్ డేటా 600 పెడితే 2 GB వచ్చేది. అది 2-3 అవర్స్ కన్నా ఎక్కువ వచ్చేది కాదు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఆర్థిక మంత్రి చిదంబరం ఎద్దేవా చేసిండు, మోడీ వస్తే డిజిటలైజేషన్ చేస్తారట, కూరగాయల దగ్గర స్వైపింగ్ మిషన్ ఉంటుందా, వాళ్ళ దగ్గర డేటా ఉంటుందా, 2 రోజులకు 600-700 కట్టే డేటా వాళ్ళు కొని పెట్టుకోగలుగుతారా. ఈ ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడు చేసే ఏదైతే దుష్ప్రచారం ఉన్నదో, అంబానీలకు లాభం చేసిండు, అదానీగా లాభం చేసిండు, ఇద్దరి గురించి చెప్తాను నేను. 600లకు 2 GB డేటా 2-3 అవర్స్ వచ్చేది. అదే 600లకు ఇప్పుడు 6 నెలలు అన్ఇంటరప్టెడ్ వీడియో కాల్స్ చేసుకుంటారు. కూరగాయలు అమ్మే లేడీస్ కాడికి వెళ్ళి, పండ్లు అమ్ముకునే కాడికి వెళ్ళి అద్భుతమైన కనెక్టివిటీ అయిపోయింది. ఆ విధంగా లెక్క చేస్తే కరీంనగర్ గురించి సార్, కరీంనగర్లో ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అది చెప్పండి. బీజేపీ ఆధ్వర్యంలో బండి సంజయ్ ఎక్కడైనా సరే మోడీ నిలబెట్టినట్టు ఓటు వేయాల్సిందే. అండ్ మోడీ ఇంకొకటి ఏంటంటే 140 కోట్ల ప్రజలందరినీ కలుపుకొని పోతుండే ఆయన. పదే ముస్లిం అని కానీ అది అని అన్నాడు ఆయన. కానీ అందరికీ మేలు చేస్తుండు, అందరి శ్రేయస్సు కోరి చేసే మనిషి మోదీ, ఒక యోగి. కాబట్టి అందరి 140 కోట్ల ప్రజల గురించి ఆయనకు ఓటు వేయాలి, ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ. అది కాలక్రమంలో ఇంకా తెలుస్తుంది అందరికీ. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా బీజేపీకి వేయవలసిందే, ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు. నమస్తే అన్న, మీ పేరు? శ్రావణ్, ఎక్కడి నుండి? లోకల్ కరీంనగర్. కరీంనగర్లో ఎంపీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఎంపీగా? ఎంపీ అయితే కాంగ్రెస్ నుంచి అభ్యర్థి అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ బండికి ఇప్పటికీ ఛాన్స్ ఇచ్చినాం, వినోద్ కుమార్కి ఛాన్స్ ఇచ్చినాం. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలకే సమయం సరిపోతుంది. నేను స్మార్ట్ సిటీ తెచ్చినా అంటే నేను స్మార్ట్ సిటీ తెచ్చినా, నేను అభివృద్ధి చేసిన అంటే నేను అభివృద్ధి చేసిన అని వాళ్ళే అనుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు జరిగినాయి, సో మళ్ళీ జరుగుతాయి. అండ్ స్టేట్లో కూడా కాంగ్రెసే లీడ్ చేస్తుంది కాబట్టి ఎంపీ కాంగ్రెస్ నుంచి అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకు అని అంటే మళ్ళీ ఇంతకుముందు మోడీ కూడా ఉన్నప్పుడు కూడా ఆ నోట్ల రద్దు అప్పటి నుంచి వెళ్ళి అమౌంట్ జమ అవుతాయి, స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పాడు, కానీ అంతవరకు అయితే ఏం జరగలేదు. సో కాంగ్రెస్ కూడా టోటల్గా కాంగ్రెస్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాస్, ఎక్కడి నుండి? కరీంనగర్ లోకల్. సో కరీంనగర్లో ఎంపీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా, ఏ అభ్యర్థి గెలవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? బీజేపీ. సో ఎందుకు? బండి సంజయ్ గారు ఏం చేశారు? బండి సంజయ్ అని కాదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మనకు బీజేపీ వస్తేనే డెవలప్మెంట్ అనేది సాధ్యం అనేది నా యొక్క అభిప్రాయము. బండి సంజయ్ పరంగా కూడా యాక్టివిటీస్, రోడ్డు కానీ, రోడ్ డెవలప్మెంటు, సిటీ డెవలప్మెంటు, స్మార్ట్ సిటీ ఇవన్నీ బీజేపీ ఆధ్వర్యంలోనే జరిగినాయి. సో సెంట్రల్ పరంగా చూసినా కూడా స్టేట్ పరంగా చూసుకున్నా మనకు బీజేపీ పార్టీ పరంగా బీజేపీ వస్తే బెటర్ అనే మా ఉద్దేశం. కరీంనగర్లో ఏం అభివృద్ధి చేశారు? రోడ్డు డెవలప్మెంట్ పరంగా కానీ, ఇప్పుడు మన ట్రైన్ అదేంది చొప్పదండి రూట్లో గేట్ ఫ్లైఓవర్ పడతలేదని చాలా లాంగ్ టైం నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు అది శాంక్షన్ అయింది. ప్లస్ సిటీ డెవలప్మెంట్, స్మార్ట్ సిటీ పరంగా కానీ ఏ పరంగా చూసుకున్నా కూడా బీజేపీ బెటర్ అని మా ఒక పర్సనల్ ఒపీనియన్, అభిప్రాయం. మీ పేరు? రాజేందర్ అండి. ఎక్కడి నుండి? కరీంనగర్ నుండి. సో ఇప్పుడు ఉన్న ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బండి సంజయ్ గారు. సో ఏం చేశారు బండి సంజయ్ గారు కరీంనగర్కి? వ్యక్తిగతంగా చాలా మంచివారు, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏదన్నా హెల్ప్ కావాలంటే కూడా చేస్తారు. తర్వాత స్మార్ట్ సిటీలో కూడా తన వంతు పాత్ర పోషించారు. థర్డ్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఏమైనా హెల్ప్ కావాలనుకో, ఉదాహరణకు ఏదైనా హెల్ప్ సాయం కావాలన్నా కూడా చేస్తారు. తర్వాత వచ్చేసి అమ్మవారి భక్తుడు, అలా కూడా దేవునికి కారణం కావాలి అని కోరుకుంటున్నాం మేము. సో ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఈ పార్టీలన్నీ బీజేపీ బండి సంజయ్ ఏం చేశాడని చెప్పేసి అంటూ ఉంటాయి. సో మీకు తెలిసిన కొన్ని చెప్పండి. మిగతా పార్టీల గురించి నాకు పెద్ద అవగాహన లేదు, బట్ బండి సంజయ్ గారి గురించి అంటే మా ఇంటి పక్క పంటే ఉంటాడు కాబట్టి ఎక్కువ అవగాహన ఉంది. మిగతా పార్టీలు అంటే కాంగ్రెస్ అంటే మొన్ననే వచ్చింది కాబట్టి, ఇప్పుడు నేను యూత్ కాబట్టి కాంగ్రెస్ గురించి మనం చెప్పలేం. అంటే మొన్ననే 10 years బ్యాక్ నుంచి వచ్చింది కాబట్టి అంతకుముందు ఏం చేసింది ఏం కథ అనేది మనకు తెలియదు, ఐడియా లేదు.
ఇప్పుడు బీజేపీ ఫామ్లో ఉంది కాబట్టి అది ఏం చెప్తుంది, మోడీ గారు ఏం చెప్తుండ్రు, విత్ మన బండి సంజయ్ అన్న గారు ఏం చెప్తుర్రు తెస్తుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆయననే కావాలని ఎంపీ కావాలని అనుకుంటున్నాం.